Hey. మన కొరకు భరించినటువంటి వాడు, నీ తల్లి అయినా నీ తండ్రి అయినా నిన్ను విడిచినేమో నేను విడవని అన్నటువంటి ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు. ఆయన యందే నమ్మిక ఉంచితే రక్షణ, ఆయన నమ్మితే నిత్య జీవం, ఆయనను వెంబడిస్తే పరలోకములో మనకు ఆయన మనతో ఆనందించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ అంత్యకాలములలో, ఈ రాకడ దినములలో, ఈ ఉగ్రత దినములలో దేవుని నమ్మదగుట ఎంతైనా మనకు ఆశీర్వాదము. ఆయన మాటలు విని ఆయన యందు లక్ష్యం ఉంచువారు నిత్య జీవము, నిత్యము మరణములో నుంచి జీవములోనికి దాటుదురు, చీకటిలో నుంచి వెలుగులోనికి దాటుదురు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవును నీ కుటుంబము దీవించబడతారు, రక్షించబడతారని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. అటువంటి మార్గములో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. జై జై యేసు రాజా, జై రాజే రాజా రే చిన్నారి ఇడియట్ जोड़ जन्म से अंदर था वाह मस्त ఎవరైతే నా మాటలు వింటారో వారితో నేను ఉండుటకు ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీ హృదయం అనే వాకిలి దగ్గర నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. ఎవరైతే హృదయపు వాకిళ్ళు విప్పుతారో వారితో ఆయన సహవాసము చేయుటకు, ఆయన వారితో కలిసి జీవించుటకు ఇష్టపడతా ఉన్నాడు. ఎందరూ ఆయనను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారని అధికారం ఇచ్చినటువంటి దేవుడు మన కొరకై ఈ లోకంలోని గర్వించి శ్రమపడి అవమానించబడి నిందించబడి రక్తము కార్చి ఆ రక్త రుధిర దారుల ద్వారా తన సొంత బిడ్డలుగా మనలందరినీ ఆయన స్వీకరించి ఉన్నాడు. అటువంటి ఆ జీవము గల దేవునిని మనం వెంబడించడం ద్వారా నిత్య రాజ్యములోనికి వెళ్ళుటకు మనకు మార్గము సిద్ధపరచబడి ఉన్నది. అట్టి దీవెన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నమ్మిన ప్రతి వారికి దయచేయును గాక. ఆమేన్. अरे
మరి ఆ పక్క వల్ల నా పక్క వల్ల వీడియోలు వస్తున్నావు అడిగి వాళ్ళు వీడియోలు వస్తాయి వీడియోలు అరే విద్య పిల్లలు రాకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. సంగమునకు వందనాలు. వందనాలు. ఈ యొక్క సువార్త సందర్భంగా దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి పాపభారం అవుతున్న సమస్తమైన జనులారా నా ఎద్దకు రండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకంలో చేరన్నాడు. నిజంగా ఎందరికో లేని ధన్యత ఈ లోకంలో అనేకులకు లేదు. అయితే దేవుని నమ్మిన పిల్లలకి మాత్రమే పరలోక రాజ్యంలో నిత్యత్వం. ఇదప్పటికీ దేవుడు నిన్ను నన్ను అందరినీ కూడా రక్షించుకున్నాడు. తన సొత్తుగా, తన యొక్క జనాంగంగా, తన బిడ్డగా చేసుకున్నాడు. అతి ప్రాముఖ్యంగా చూడండి, కరోనా తెగులు చేత మరి ప్రపంచంలో మిలియన్ పీపుల్స్ కోట్లు ఉన్నాయి, మరి ఈరోజు లేదు. అయితే దేవుని మహా ఉచితమైన కృపను బట్టి దేవుడు అందరికి ఆయుష్, ఆరోగ్యము, ఈ సంతోషం ఇచ్చామంటే నిజంగా దేవునికి ఎంతో మనం రుణపడి ఉండాలి. ఎక్కడ లేదండి. కాబట్టి ఏదప్పటికీ ఈ యొక్క అంత్య దినాల్లో, చివరి దినాల్లో పౌలు అంటున్నారు ఎఫెసీ 5:10 దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోగొట్టుకోకండి. దినములు చెడ్డవి కాబట్టి మన సమయాన్ని పోగొట్టుకోండి. మన సమయం దేవునితో గడపాలి, మన సమయం ప్రార్థనలో ఉండాలి, మన సమయం వాక్యములో ఉండాలి, మన సమయం దేవుని మందిరములో, దేవుని తనలో నిత్యము ఆయనతో సహవాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి దేవుని సన్నిధికి నిత్యము ఉండండి, దేవుని తనలో గడపండి, దేవునితో ఎక్కువ సంబంధం కలిగి అన్ని దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు, అంత సమాధానం, సంతోషం, దీవెనలు పొందుకుంటాం. హల్లెలూయా. విన్న మనమున్న అలాగుంటూ ముందుకు సాగుదాం. ప్రభు కొరకు మన ముందున్న పరుగు పందెములో పౌలు అంటున్నాడు, నా ముందున్న పరుగు పందెములో కడవరకు ఓపికతో పరిగెత్తాడు. కాబట్టి మన ముందున్నట్టు విశ్వాస యాత్రలో అలయక సొలయక సమ్మచిల్లక పడిపోక ప్రభు కొరకు రోస్తం పౌరుషం కలిగి ప్రభు బిడ్డగా ప్రభు రాజ్యానికి మనమంతా సిద్ధపడి ఆయనతో నిత్యానందం సంతోషంగా ఉంటూ ముందుకు సాగుదాం. దేవుని మా దీవించును గాక. జై జై రాజా
జై ప్రియమైన వాళ్ళరా, దేవుడు చదివిస్తూ ఉన్నాడు, బోధపడిస్తూ ఉన్నాను. దేవుడు ఎప్పుడైతే చూస్తున్నామో దావీదున్నాడు, నేను కొనలు చూస్తూ ఉన్నాను, నా సహాయం గురించి వస్తున్నాయి. మనం కూడా రీతిగానే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క నీడ మనకు రావాలనేసి దేవుని కొరకు మనము యేసు వారముగా ఉండాలి. అవును, యెహోవాను ఆశించే వారికి ఏ మేలు కుదరవుతుంది. అవును తండ్రి ప్రభువా, యెహోవాను ఎవరైతే ఆశిస్తారో వారికి దేవుడు ఏ మేలు కూడా కుదరలేకుండా చేస్తాడు. దేవునందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వారికి దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా అందిస్తూ ఉన్నాడు. కాకపోతే ఎవరైనా కూడా ఇప్పటి వరకు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందకపోతే దేవుని యందు ఇప్పుడే వినయము, విధేయత, భయము, భక్తి కలిగి జీవిస్తూ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదం పొందవలసిందిగా తిరిగి నా పేరట తెలియజేస్తూ ఉన్నాడు. తిరిగి దేవుడు మాట దీవించి ఆశీర్వదించును గాక. బైబిల్ ఇదిరా, బైబిల్ వేసాం అక్క. వ్యాసనా వెనకాల బాబుతో వస్తాడు నిన్న వెనకాల వస్తాలే మబ్బులు దగ్గర వచ్చాయి. ఫోటోలు దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. అక్షరాది యవ్వన వలె క్రొత్తగా ఉన్నట్టు మేలుతో మేము హృదయములను తృప్తిపరచుటకు దేవుని యొక్క మహాకృపలో ఆయన సన్నిధిని ఆశ్రయించువారు ఆయన కదలక నిత్యము సియోను కొండవలే ఆయన దూతలను తోడుగా ఉంచుతారని సెలవిస్తా ఉన్నాడు. ఈ రాకడ దినములలో, దుర్దినములలో అంధకార సంబంధమైనటువంటి ప్రభావము చేత విడిపించబడి వెలుగు సంబంధములో క్రీస్తును కలిగినటువంటి క్రీస్తు శిలువ సాన్నిధ్యమును మనం ఆశ్రయించాలి. ఎందరైతే ఆయన మన నోట ఆయన మాట ఉంటుందో వారందరూ కూడా క్రీస్తు అనే బండ మీద తన జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకునేవారు. ఇటువంటి సందర్భములో మరి దేవుని మాటలు వినుట ద్వారా మనకు సమాధానం, దేవుని చేర్చుకొనుట ద్వారా క్షేమము, దేవుని నమ్ముట ద్వారా నిత్య రాజ్యము. క్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానాన్ని మనం అందరం స్వీకరించి ఆయనను మన హృదయంలో, మన కుటుంబంలోనికి ఆయనను చేర్చుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. జై జై యేసు రాజా, జై జై రాజాతి రాజా, నీకే జై రాజాతి రాజా. పారే పాడేస్తున్నా, పాడి Ni
శాంతి పురుగు నైనాలలో మాంటి పురుగు నైనాలలో మాంటి నుండి మీద చేసిన మాంటి నుండి మీద చేసిన మహాప్రభు राजा जय जय राजा श्री राजा సంపగముగా రాజా నీకే జులైనాయా జగగు పోలే పోలే అక్కడ పోతాం బాబు కలిగినటువంటి వాక్కులు ఆయన బాధలలో నెమ్మదిచ్చే వాక్కులు సాతాను బంధకముల నుండి ప్రభా రక్షించే మీ పరిశుద్ధమైన మాటలను ప్రభా మా పాలెములో ప్రభా మేము వెదజల్లి ఉండగా ప్రభా చీకటి కోరల నుండి సమాధాన సంబంధమైనటువంటి ఆశీర్వాదములు పరలోక సంబంధమైనటువంటి దీవెనలు నాయన మా క్రైస్తవ పాలెం అంతటికి ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఏ తెగులు సమీపించకుండా మీ కంచె మీ రక్త ప్రోక్షణ నైనా మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు, వారి ప్రాకారములో నెమ్మది ఉంటుంది, వారి గృహములో క్షేమం ఉంటుంది, వారి పిల్లలు దీవించబడతారు, కృపాక్షేమములు వారి వెంట ఉంటాయని సెలవిచ్చిన దేవుడు. ఈ కార్యములో ఈ నాయన ఈ సువార్త జయంతి సందర్భముగా ఈ భజనలో పాల్గొన్న నీ బిడ్డలందరినీ నాయన మీరే ప్రభా మీ దక్షిణ హస్తముతో దాచి మీ నిండైన దీవెనలతో నింపి నాయన మీరు దాచి ఉంచిన దీవెనలతో దర్శించి ఆరోగ్యము, సమాధానము, సంతోషము, సమృద్ధి మీ కంచె మీ కాపుదల బిడ్డలు దయచేయమని అడుగుతున్నాం. పాల్పంపులు పొందిన వారికి పరలోక దీవెనలను ప్రభా సియోనులో నుండి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా
ఇంతవరకు ప్రారంభం నుండి అంతవరకు మీరు మాతో ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. మరి నాయన నీ సన్నిధిని ఆశ్రయించుటకు, నీ పాద సన్నిధి చేరుటకు మమ్మల్ని అందరినీ ఆయత్తుపరచండి ప్రభా. మమ్మల్ని అందరినీ నీ సన్నిధికి తీసుకురండి. గంభీరముగా, ఘనముగా, సంతోషముగా మహోత్సవాన్ని జరుపుకున్నట్టు ప్రతి విధమైన ఆటంకమును యేసు నామములో తొలగించమని అడుగుతున్నాం. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవెనలకు పాత్రులుగా చేయమని, ఈ సంవత్సరం మేలులకు నేను ఆశీర్వాదములకు కర్తలుగా మీరు చేయమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ చేసిన మేలందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ మరొకసారి మా పాలెంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డను, ప్రతి వారిని ప్రభా మీ యొక్క దివ్య సమూహమునకు తీసుకొస్తున్నాం తండ్రి. అయ్యా మీ యొక్క కాపుదలలో వారిని అందరినీ భద్రపరచి క్షేమకరమైనటువంటి భవిష్యత్తులను దయచేసి, క్షేమకరమైన ఆశీర్వాదములను దయచేసి నాయన మీరే మెండైన నిండైన ఉన్నతమైన దీవెనలతో దీవించమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. యెహోవా దేవుని దీవెన, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, ఆత్మ నడిపింపు ఇంతవరకు చేసిన మేలంతటితో జరిగినటువంటి కార్యముతోనూ సదా తోడై ఉండును గాక. దయచేసి ఆలోచించండి. 6:30 గంటలకు మనం దేవాలయంలో ప్రారంభిస్తున్నాం. వాతావరణం అన్నాన్ని కూడా పరిస్థితులు ఉంది కాబట్టి త్వరగా ముందుకు చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందరూ సిద్ధపడి రావాలని మేము మనవి చేస్తాం. థ్యాంక్ యూ. అందరి వచ్చిన వాళ్ళందరికీ ఒకవేళ వచ్చిన వాళ్ళు కానీ ఇంటికి వెళ్ళలేకపోతే ఇక్కడ కూర్చోవచ్చు. వచ్చిన వారందరికీ ప్రభు పేరు వందనాలు. నేను దీవెనలను శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మోషే బ్యాగు లోపల బ్యాగు తీసుకొని వాటర్ బాటిల్ ఇప్పుడు అందరికీ వందనాలు. నీకు వందనాలు. పండ్రా దాన్ని తెచ్చా ఒకసారి. ఏమ్మా నువ్వు టక 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 నువ్వు ఎలా సైడ్ నువ్వు వెళ్ళు. ఇచ్చిన పంచాలా మీరు ఎవరికన్నా పంచలే? చూడు ఒకసారి చూడు ఎట్లా వస్తుంది ఫోటో. అది అది సిల్వపై కానీ చింతపోండి అంతే సిల్వ మొత్తం అది అట్లా క్యాప్ ఏమో సిద్ధి యూట్యూబ్లో వచ్చాలి. ఏమైస్ ఓకే రెడీ 1 2